ఇప్పుడు సజ్జనార్కి మర్చిపోవాలంటే ఐబొమ్మ మర్చిపోవాలంటే సినిమా వాళ్ళని అరెస్ట్ చేయాలా ఫస్ట్? మర్చబోదు ఏం పోదండి, అరెస్ట్ చేసే అప్పుడు జరిగే పనులు మాట్లాడుకుంటే మనం ఎందుకు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కదా, అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఎక్కడ తొక్కిసలాటప్పుడు సంజయ్ థియేటర్ తొక్కిసలాటప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. అది డ్రామా ఎక్కడ జరిగిందండి. ఇప్పుడు ఆ రోజు కోర్టులు కూడా ఎంత తీవ్రంగా స్పందించినాయి మీరు చూడలేదా? సుబ్బారావుకి వెంకటేశ్వరరావుకి స్పందిస్తాయట, తెల్లారు గంటల్లో కేసులు తీసేసుకుంటారా? తెల్లవారు లోపల లేకుండా రిమైండ్ చేయకుండా ఆపుతారా? ఆపుతారు కదా. ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో ఎలా అందుకని ఇవన్నీ చూసే సమాజంలో ఇవాళ మరి పాపం ఆయన సజ్జనార్ గారు లాంటి వాళ్ళకి కూడా ప్రశ్నించే తత్వం ఏర్పడిపోతాను. జనాలు కూడా అంత ఫ్రస్ట్రేషన్ గురైపోయి సోషల్ మీడియాలో వెలగెక్కారు వాళ్ళ దీన్ని. ఇప్పుడు నేను కోర్టు పరిధిలో మరి సుబ్బారావుకి మీరు మన 5 ఏళ్ల దాష్టికానికి గురయ్యారు కదా, పలు కేసులకి గురయ్యారు కదా, మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా, మీకు అనుభవం ఉంది కదా, చేయని పాపానికి ఏది జర్నలిస్టులో వార్త రాసిందని మీ మీద అక్రమ కేసులు పెట్టారు. మీరేం రూపాయి తినలా, మీ తండ్రి పేరు ఉపయోగించుకుని మీ తాతల పేరు ఉపయోగించుకుని మీరేం అధికార దుర్వినియోగం చేయలే, మీ జర్నలిస్ట్గా మీరేమీ తప్పు వార్తలు ప్రసారం చేసి రూపాయి తీసుకోలేదు కదా. పెద్ద సెక్షన్లు పెట్టి సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతారు. ఒకటే దేశద్రోహంలోనూ హత్య నేరం ఒకటే మీ మీద పెట్టాల. ఆ 2 సెక్షన్లు తప్పించి అన్ని సెక్షన్లు ఉన్నాయి మీ మీద. మరి మీ కోర్టుల దగ్గర మీ ఎంత తిప్పలు పడుతున్నారు, వెళ్ళిపోతే సాయంత్రం దాకా నిలబడినా తెలియదు కదా. మరి ఆ వెసులుబాటు ఇచ్చిందంటే ఎక్కడ పోతుంది చట్టం, రాజ్యాంగం? ఏంటి ఈ వెసులుబాట్లు, రాయితీలు? వాళ్ళకి ద్రోహులకి దోషులకి కళ్ళ ముందు కనపడుతుంది. లక్షల కోట్లు దోసుకున్న ఇది వాళ్ళకి లేదు. అక్కడికి వెళ్ళిపోయి థియేటర్ దగ్గర ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయి దుర్మార్గంగా తొక్కిసలాట జరిగితే ఆ రోజు హావభావాలన్నీ చూసాం. ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రభుత్వం మీద ఇరుసుకుపడ్డారు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వీళ్ళందరూ. ఆ రోజు మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సినిమా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్లు చేశారు, వీళ్ళ సినిమాలన్నిటికీ కప్పం కట్టేసుకున్నారు. ప్రతి సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇంత కడితే కానీ సినిమా రిలీజ్ కాదంటే సచ్చినట్టు ఇల్లు కట్టారు. మరి ఆ రోజు ఇదేమీ లేదు. అంటే కప్పం కట్టినా కానీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకునే దానికి అవకాశం ఇచ్చారు, పెంచుకున్నారు. నోరెత్తకుండా పడి ఉంటే మధ్యలో ప్రజలను దోచేశారు. అంతే, అందరూ చేసి దోసింది ప్రజల్ని, సమాజాన్ని. కోర్టు విషయం వస్తే నాకు అది చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది సార్. ఎందుకంటే వాయిదాలకు వెళ్ళినప్పుడు ఉదయం సాయంత్రం దాకా ఉంటే ఎప్పుడు సాయంత్రం దాన్ని వాయిదా అంటాడు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. దాంట్లో జరగలేదు. ఇప్పుడు లోపల పోయిన తర్వాత మీరు చూసారు వీడియో రిలీజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి లోపలికి వెళ్ళిన తర్వాత పతనంకి వచ్చేసిందండి. న్యాయ వ్యవస్థ కూడా పూర్తి పతన స్థాయికి వచ్చేసిందండి. బాధ అనిపిస్తుందండి. న్యాయ వ్యవస్థ కూడా ఊరిని కంటెంప్ట్ వేస్తాం, అదే వేస్తాం, ఇదే వేస్తాం అని ప్రజలను భయపెడితే అది జుడిషియల్ దీనికి ఎందుకు వస్తుందండి, దాని టెర్రరిజం కిందకైనా జ్యుడిషియల్ నియంతృత్వం కిందకు వస్తుందండి. అది తప్పు అండి. అది అందరికి చట్టం అనేది అందరికి ఒకే రకంగా ఉండాలి, కానీ కొంతమందికి ఒక రకంగా కొంతమందికి మరో రకంగా కనిపించకూడదండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చెబుతారు, న్యాయం చేసినట్టు కనిపించాలి, అంతేగా న్యాయం చేసినట్టు తెలియాలి కూడా, అంతే తప్పించి ఆ రకంగా కాదు. ఏందండి దాంట్లో ఒకటే జరగల. జడ్జిని ఎయిర్పోర్ట్కి రా సంతకం పెడతానని ఒకటే అనలా. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారిది అది వాళ్ళు పోలీసులకి మీరు మా ఇంటికి వచ్చి విచారించండి అని చెప్తే వెళ్ళారు. వీళ్ళు కల్తీ అంటే వెళ్ళారు. మరి ఇదంతా మరి రామోజీరావు గారిని పాడేసుకు లాక్కెళ్తాం అన్నారు ఆ రోజు ఫిలిం సిటీకి. మీలాంటి వాళ్ళందరినీ జీపులో ఎక్కించుకుని లేసుకెళ్ళి లోపల పడేశారు. కరోనాలో ఇళ్ళకి వచ్చారు, దొమ్మి చేసి రాత్రి ఇళ్ళ దగ్గర ఆడాలను కూడా నైటీలో ఉండాలని కూడా లాక్కి వెళ్ళారు. ఇదంతా ఆ రోజు ఏమైందండి, న్యాయ వ్యవస్థ కళ్ళు లేవు అప్పుడు. ఆ రోజు స్పందించే న్యాయ వ్యవస్థ ఎవరు గుప్పిట్ట ఉంటుంది? దేశం ఏంటి, భారతదేశంలో ఉన్నామా మనం, ఎక్కడ ఉన్నామండి? అనాగరికమైన ఏదన్నా ఆఫ్రికా ఖండంలో ఏదన్నా అనాగరికమైన దేశంలో ఉన్నామా? ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు కోర్టుకు హాజరు కావడానికి వచ్చిన సందర్భంగా బేగంపేట నుంచి ఒక పెద్ద ర్యాలీ తీశారు. తీయొచ్చా అంటే మరి పోలీసులు యాక్షన్, ఇదే సిపి గారు యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ రోజు సజ్జనార్ గారే కదా ఉంది, మరి కట్టడి చేయాల్సింది. మరి కేసులు పెట్టాడా? మరి పెట్టాలిగా. వెహికల్స్ ఏమంటే ఏలాడి ట్రాఫిక్ వైలేషన్ చేసి ఒక్కొక్క బండి మీద ఫుట్పాత్ల మీద వెళ్ళటం మరి చట్టవిరుద్ధమేగా. ఆ రోజు మరి ఊరేగింపులో పర్మిషన్ ఎంతకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, దాని మీద చర్యలు తీసుకోవాలిగా. మరి ఏమీ చేయలేదుగా నువ్వు.
మరి కోర్టుకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో పిలవటం ఏంటి, ఏమంటే 5 నిమిషాలు షెడ్యూల్ ఇచ్చినట్టు వచ్చేసేయటం ఏంటి? అంటే ఆ టైం ముందే చెప్పారట, ఈ టైంలో మీరు విచారించండి నేను జడ్జికి. అదే మరి అదే వచ్చింది. అది మోడీ గారికి అమిత్ షా గారికి తెలియని వాళ్ళ ఆశీస్సులు ఏంది ఏం జరగట్లేదండి. 2014 నుంచి పూర్తిగా మిలాఖత్తులు ఉన్నాయి. ఇటు కల్వకుంట్ల కుటుంబానికి అటు వైఎస్ కుటుంబానికి మోడీ అండ్ అమిత్ షా బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా ఉన్నాయి. వీళ్ళ భావజాలం వీళ్ళ వ్యక్తిత్వాలన్నీ ఒకటే. మీరు పరిశీలిస్తే భారతదేశంలో ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ముగ్గురు భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టు అక్కడ మోడీ అనే వ్యక్తి 12 ఏళ్ళుగా ప్రధానమంత్రి ఒక ప్రెస్ మీట్ని ఫేస్ చేయాల. 10 ఏళ్ళు కేసీఆర్ అనే వ్యక్తి నియంతృత్వగా ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి కూడా మీట్ ది ప్రెస్ కానీ ప్రెస్ మీట్ కానీ లేదు. పెట్టారు సెలెక్టెడ్ ప్రెస్ పెట్టి బిస్కెట్లోనూ కవర్లు ఇచ్చేస్తే చాయ్ బిస్కెట్లు వేసైతే ఏం మొరకుండా వచ్చేస్తాయి. చక్కటి ఆల్సేషన్ ఇదిలాగా. అంతేగాని ప్రశ్నించేది ఉండదు, ఏముండదు. కవర్ ఇస్తే చాలు, అన్ని కవర్లు అయిపోతాయి. మీలాంటి జర్నలిస్టులు ఎవరన్నా పిలిచారా? ప్రెస్ క్లబ్కి వచ్చి మీట్ ది ప్రెస్ పెట్టవచ్చుగా అంత దమ్ముంటే. మరి అక్కడ తాడేపల్లిలో కూర్చొని రికార్డెడ్ మీడియానే వీడియోలు ప్రెస్ మీట్ పేరుతోనే తెప్పించి మీట్ ది ప్రెస్ పెట్టారా? ప్రెస్ మీట్ పెట్టాడు అతను వచ్చి. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళు. చట్టాలు రాజ్యాంగాలు పరిహాసానికి గురవుతున్నాయి. ఏం చేస్తాం? మాట్లాడేంటి ఉపయోగం? ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మళ్ళీ మినహాయింపు, అన్ని మినహాయింపులు జరుగుతాయండి. అంటే వస్తే జనం ఎగబడుతున్నారు, అందువల్ల సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి. లోపల ఏమనండి చెంచులగూడలో చెర్లపల్లి వేసేసి వాయిదా ముందు తీసుకురాలేదా 16 నెలలు పెట్టినట్టు? అంటే అట్లా జనం వచ్చేస్తే మీరు రాయితీ ఇచ్చేస్తారు అందరికి. రేపు పొద్దున్న అందరూ 1000 మందిని 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి సారా ప్యాకెట్ ఇస్తే అటు జనం వచ్చి పడతారు. వచ్చిన వాళ్ళందరికీ మీరు రాయితీలు ఇస్తారా? రావసరం లేదు, మీరు వాళ్ళ దగ్గర కూర్చోండి, జూమ్ కాల్లో మీరు అటెండ్ అయితే చాలు అంటారు. సెక్షన్లో అటువంటి సెక్షన్లా మీ మీద పెట్టిన సెక్షన్లో ఏంది? చట్టం ఏం చెబుతుంది? న్యాయ వ్యవస్థ ఏంటి? జవాబుదారీతనం లేదా న్యాయ వ్యవస్థకి? ఏంటి ఇదంతాను? ఏమి అర్థం కాని పరిస్థితి అండి. ఎవడ వ్యవస్థలు ఏంటంటే సార్, వచ్చేటప్పుడేమో ర్యాలీలు ఉన్నాయి, జనం ఉన్నారు, పోయేటప్పుడు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు ఎక్కడ అద్దం నుంచి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన జనం అండి. నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పోయేటప్పుడు లేరు. కోర్టు దగ్గర కూడా 100-150 మంది నుంచి లేరండి. నాకు ఇంకొక అనుమానం, లాయర్లుగా కూడా కోర్టులు వేసుకుని కొంతమంది వెళ్ళి అక్కడ స్లోగన్స్ కొట్టారని నేను విన్నాను. సిగ్గుచేయటం, న్యాయ వ్యవస్థకే సిగ్గుచేయటండి, కళంకం అండి అది. కోర్టు వేసుకుని అక్కడ ఆటోగ్రాఫ్ల కోసం ఫోటోల కోసం దిగజారుతున్న భావదారిద్రం. నేను అనుకుంటే వాళ్ళు నిజమైన లాయర్లు కాదనుకుంటున్నా. ఇక్కడ నాంపల్లి బార్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన లాయర్లు కాకపోయి ఉండొచ్చు. బయట నుంచి కృష్ణనగర్లో ఒక లాయర్ కోర్టులు వేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆర్కెస్ట్రేటెడ్ అయి ఉండొచ్చు. అంతమించి నిజాయితీ నిబద్ధత కలిగిన లాయర్లు ఎవరు కూడా ఆ రకంగా దిగజారు. ఈ మధ్య సార్ ఒక స్ట్రాటజీనా లేకపోతే ఏంటది, పెళ్లిళ్ళకి పోయినా సీఎం అనేది ఇక్కడ ఇప్పుడు బావులు ప్రతి మంగళవారం వస్తారు, వచ్చేటప్పుడేమో జనం బాగానే సీఎం అని నడుస్తావు, పోయేటప్పుడు ఎవరు ఉంటారంట. ఏంటది లాజిక్? అంటే కొన్ని స్వకుచ మర్దనాలు అని ఉంటాయి. మర్దనాలు భావప్రాప్తికి లోన్ అవటం అనమాట. కొద్దిగా వినేవాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ సంస్కృతం చెప్పారు. ఏం చెప్పినా ఆ భావం అదే, సంస్కృతంలో చెప్పిన తెలుగులో చెప్పినా అర్థం భావం ఒకటే ఉంటుంది. కాబట్టి అట్లా ఊహించుకుని ఆనందం పట్టం అనమాట. ఇప్పుడు కొంతమంది యువత కానీ కొంతమంది మానసిక రోగులు ఏం చేస్తారంటే ఆ సినిమా పోస్టర్ల మీద హీరోయిన్లోనే ఉంటారు, భావప్రాప్తికి లోన్ అవుతూ ఉంటారు. చాలా మందికి మానసిక రోగం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే భావప్రాప్తికి లోన్ అవుతూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు జీవితంలో ఇంకా అయిపోయి వచ్చేది లేదు సచ్చేది లేదు ఇంకా. అందుకని ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి అనిపించుకుని సాయంత్రానికి హాయిగా పడుకుంటాం అనమాట. ఇవాళకి నేను ముఖ్యమంత్రి లేని వారానికి 4 రోజులు సరిపడా ఆ భావప్రాప్తి లోనయ్యి గంజాయి కొట్టినాడు మందు కొట్టినాడు కనుక ఏ రకంగా ఉంటారో అట్లా ఫీల్ అవటం తప్పించి ఏమి ఉండదు. ఇది ఇంకోటి ఏంటంటే పార్టీ నడపడానికి డబ్బులు లేవని చెప్పి అన్నట్టు గుర్తు నాకు. నిజాయితీకి పోర్లు కదా అసలు పాపం. 2 రూపాయల కిలో బియ్యం మీదే బతుకుతున్నారు వాళ్ళు వైట్ రేషన్ కార్డే వాళ్ళది. పార్టీ నడవడానికి డబ్బులు లేవన్నారు, మరి ప్రత్యేక విమానంలో వచ్చాడు బెంగళూరు నుంచి. అంటే తెల్ల రేషన్ కార్డు మీదే బతుకుతున్నారండి వాళ్ళు. ఏం నీతి నిజాయితీ కలిగి కుటుంబం అది. అసలు సుబ్బయ్య బైరటీస్ మైన్స్ సుబ్బయ్య అనే యజమాని దగ్గర నుంచి వాళ్ళ జీవితం ప్రస్థానం మొదలై వాళ్ళు వచ్చే వరకు కూడా చాలా నీతి నిజాయితీకి మారిపోయారు.
సో వాళ్ళు రాప్తాడు కూడా హెలికాప్టర్లు వచ్చారు, దేని మీదైనా వెళ్తారు. ప్రత్యేక హెలికాప్టర్, వైట్ రేషన్ కార్డు అంటున్నారు కదా మీరు. వైట్ రేషన్ కార్డు మోడీ గారికి తెలియాలి, అమిత్ షా గారికి తెలియాలి, దత్తపుత్రుడు కదా. ఉమ్. ఇక్కడ కూడా అంతే. మరి ఇక్కడ చేసిన అరాచకాలు కాళేశ్వరం ప్రాజెక్టులోనూ మిషన్ భగీరథలు, ఇక్కడ ఇంకా ఎన్నో ధరణి పేరుతో జరిగిన ఘోరాలు, వీటన్నిటి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేదా, బీజేపీ ప్రభుత్వం మద్దతు లేదా? ఇక్కడ అంతే, వీళ్ళు ఇక్కడ అట్టాగిస్తారు.